ఐకాన్ రియల్ టాక్ కి స్వాగతం. మాధవరావు గారు అండ్ కిషోర్ గారు, నమస్తే సార్, వెల్కమ్ టు నమస్తే అండి. ఏంటి సార్, అంటే ఇప్పుడు మనకి మీరు విజయవాడ రియల్ ఎస్టేట్ లో మీ ఇద్దరికి దగ్గర దగ్గర 15 నుంచి 20 సంవత్సరాల అనుభవం ఉంది కదా. అసలు మీరు రియల్ ఎస్టేట్ జర్నీ మీద ఎలా స్టార్ట్ అయిందో చెప్పండి సార్ బ్రీఫ్ గా. సార్ నా పేరు మాధవరావు అండి. ప్రస్తుతం నేను ఎవర్ గ్రీన్స్ ఇన్ఫ్రా అనే కంపెనీలో సీఈఓగా వర్క్ చేస్తున్నాను. నా ప్రీవియస్ జర్నీ వచ్చేసి ఈ రియల్ ఎస్టేట్ వెంచర్స్లో ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా స్టార్ట్ అయ్యానండి. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా స్టార్ట్ అయ్యి అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక కంపెనీ సీఈఓగా ఎదిగానండి ఇప్పటికీ. సో ఈ భూమి మీద ఎవరైతే పెట్టుబడి పెడుతున్నారో కస్టమర్ కానివ్వండి, ఇటు మార్కెటింగ్ వాళ్ళకి వాళ్ళ ఇన్కమ్ కానివ్వండి, మార్కెటింగ్ వాళ్ళకి భూమిని నమ్ముకున్న వాళ్ళు ఎప్పటికీ నష్టపోలేదు. అదేవిధంగా కస్టమర్ కూడా ఈ విజయవాడ సిటీలో చుట్టుపక్కల బాగా వేరియస్ ఒక 50 కిలోమీటర్స్ వేరియస్లో బాగా పెరిగిందండి. ఈ పెరిగిన దాని తాలూకు రేట్లు కూడా విపరీతంగా పెరిగి వాళ్ళకి ఆదాయాలు కూడా వచ్చున్నాయి. కాబట్టి ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఎవరైనా సరే ఎంచుకుంటే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం ముందుకెళ్ళగలమని చెప్పేసి నేను ఆశిస్తున్నాను సార్. మాధవరావు గారు, ఇప్పుడు మీరు రామర్పాడు అనేది చాలా గ్రోయింగ్ ఏరియా అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకప్పుడు మనకి కానూరు అటే బాగా పెరుగుతూ ఉండేవి, కాకపోతే అక్కడ కొద్దిగా సాచురేషన్ లిమిటెడ్ వచ్చింది. సో నెక్స్ట్ బూమింగ్ ఏరియా అనేది రామర్పాడు. సో రామర్పాడులో ఒక కస్టమర్గా నేను ఇన్వెస్ట్ చేసుకోవాలంటే ఏ టైపు బాగుంటుందని మీరు చెప్తారు సార్? రామర్పాడు వచ్చేసరికి మీరు అన్నట్లు ప్రీవియస్ అన్ని పొలాలు, అటు వెళ్ళాలంటే ఎవరు కూడా చాలా భయపడుతూ ఉండేవాళ్ళు. అది ఈరోజు ఏంటంటే చూస్తే చుట్టూతో బిల్డింగ్స్, హాస్పిటల్స్, ఎడ్యుకేషనల్ సొసైటీసు, హోటల్స్, ఇంటర్నేషనల్ హోటల్స్ అన్నీ కూడా వచ్చున్నాయండి అక్కడ. సో రామర్పాడు నుంచి కూడా అప్ టు 15 కిలోమీటర్స్ వరకు వేరియేషన్ ఏలూరు రోడ్డు ఎక్స్టెన్షన్ అయ్యి ఉంది. మన రామర్పాడు నుంచి ఫ్లైఓవర్ దిగిన దగ్గర నుంచి మన వెంచర్కి వచ్చేసరికి కోహినూర్ సిటీ అండి మన వెంచర్ పేరు. కోహినూర్ సిటీకి వచ్చేసరికి 1.5 కిలోమీటర్స్ టు 2 కిలోమీటర్స్ ఉంటుందండి. మన వెంచర్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ వచ్చేసరికి 2 కిలోమీటర్స్ వేరియేషన్లో ఉంటుంది. సో మన కోహినూర్ సిటీ అనేది ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీ అండి. ఇది చుట్టూతో కాంపౌండ్ వాల్ ఇస్తున్నాము, విశాలమైనటువంటి 40 అడుగుల సిమెంట్ రోడ్లు ఇస్తున్నాము. అదేవిధంగా ఎంట్రన్స్లో ఆర్చ్ ఇస్తున్నాము, బ్యూటిఫుల్ ఆర్చి. అట్ ద సేమ్ టైం పార్క్ అండి, 1.5 ఎకరాల్లో విశాలమైనటువంటి పార్కు, స్విమ్మింగ్ పూలు, అట్లాగే పిల్లలు ఆడుకోవడం కోసం ప్లే ఏరియా, అదేవిధంగా వాకింగ్ ట్రాక్ కూడా ఇస్తున్నామండి దీంట్లో. అట్ ద సేమ్ టైం ఈ వెంచర్లో గేటెడ్ కమ్యూనిటీలో ఒక 40% వరకు విల్లాస్కి కన్స్ట్రక్షన్కి స్టార్ట్ చేస్తున్నాము. సో విల్లాస్ స్టార్ట్ అయినాయి అంటే ఎట్టి పరిస్థితుల్లో మనకి చుట్టుపక్కలంతా కూడా డెవలప్మెంట్స్ బాగా ఈజీగా వస్తుందండి. దాంతోపాటుగా మన వెంచర్ చుట్టూతో ఏంటంటే 4 రోడ్స్ జంక్షన్ అండి మన వెంచర్ వచ్చేసరికి. ఈ వెంచర్లో 4 రోడ్స్ మనకి ముస్తాబాద్ రోడ్ ఒకటి ఉంటుంది, బ్యాక్ సైడ్ వచ్చి నున్న రోడ్డు ఉంటుంది, అదేవిధంగా రామర్పాడు నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డు ఉంటుంది, ప్లస్ అవుటర్ రింగ్ రోడ్డు 1.5 కిలోమీటర్ దూరంలో ఉంది. ఇవన్నీ కూడా 4 రోడ్స్ జంక్షన్లో కలుస్తుందండి మన వెంచరు. అదేవిధంగా యామ్టాస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది దగ్గరలో. ఈ యామ్టాస్ ఇంటర్నేషనల్ స్కూల్ దగ్గర హైరైజ్ బిల్డింగ్ అని ఒక 30 ఫ్లోర్స్ తోటి విజయవాడలోనే హైయెస్ట్ భవనాలతోటి కడుతున్నారండి, 30 అంతస్తుల భవనాలు. సో వీటన్నిటితోటి డెవలప్మెంట్స్ బాగా జరుగుతుందండి ఆ ఏరియాలో మనకి. ఇది అంటే మనకి మీరు ఇప్పుడు అందులో ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి అంటున్నారు, విల్లాస్ ఉంటాయి అంటున్నారు, ప్లాట్లు కూడా కొనుక్కోవచ్చు అంటారు కదండి. ఇప్పుడు నేను స్థలం కొనుక్కోవాలంటే నా స్థలం రేటు గజానికి ఎంత నుంచి స్టార్ట్ అవుతుందండి సార్? ఎకరాల లెక్కగా సార్, ఇది మనం వెంచర్ వేసాం సార్, సిఆర్డి అప్రూవల్. ఓకే, సిఆర్డి అప్రూవల్ వెంచరేనండి. కాకపోతే ఇప్పుడు నేను అందులో ఒక 200 గజాల స్థలం కొనుక్కోవాలనుకుంటున్నాను. సో అప్రాక్సిమేట్ ప్రైస్ ఎంత పడచ్చు సార్? అది మనం కస్టమర్ మన దగ్గరికి వచ్చినప్పుడు, ఆఫీస్కి వచ్చినప్పుడు మాట్లాడతాం సార్, మనకి ఎంత ఏంటి అనేది కస్టమర్ని బట్టి. ఓకే, అంటే మనకి ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే కస్టమర్కి ఒక బడ్జెట్ స్పెసిఫిక్, ఇప్పుడు నాకేం స్పెసిఫిక్ ప్రైస్ అక్కర్లేదు, ఒక అప్రాక్సిమేట్ గా గజం వచ్చేసి ఆ ఏరియాలో ఎంత పడుతుంది అన్నది ఐడియా ఉంటే సరిపోద్ది అనమాట. మాకు 26,000 వరకు ఉంటుంది సార్ గజం. ఓకే, ఇప్పుడు మన వెంచర్ కంప్లీట్ అవడానికి ఎన్ని రోజులు పడుతుంది సార్? ఇప్పుడు మీరు ఏ ఫేజ్ లో ఉంది, కంప్లీట్ అవడానికి ఎన్ని రోజులు పడుతుంది సార్? మాది ఆల్రెడీ డెవలప్మెంట్స్ 50% కంప్లీట్ అయిపోయినాయి సార్. ఎంట్రన్స్ ఆర్చి, వాటర్ ట్యాంకు, పైప్ లైనింగ్, ప్లస్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా వచ్చేసి ఉన్నాయి సార్. ఓన్లీ సిమెంట్ రోడ్ ఒకటి, కాంపౌండ్ వాల్ ఒకటి పెండింగ్ ఉంది సార్ ప్రజెంట్. ఇప్పుడు నేను విల్లా రిజిస్ట్రేషన్ చేసుకుంటే నాకు రిజిస్ట్రేషన్ చేసుకున్న నుంచి ఎన్ని రోజుల్లో వస్తుంది సార్ అది?
సార్ విల్లా వచ్చేసరికి 2 ఇయర్స్కి కంప్లీట్ చేసి ఇస్తాం సార్ మనం. ఓకే. సో విల్లాలంటే అన్ని డూప్లెక్స్ ప్రాజెక్టులేనండి అందులో? అన్ని డూప్లెక్సే సార్. G+1 వస్తుంది సార్. G+1 వస్తుంది. దాంతోపాటు ఏంటంటే క్లబ్ హౌస్ ఇస్తున్నామండి. క్లబ్ హౌస్లో ఏంటంటే స్విమ్మింగ్ పూల్ ఒకటి, మినీ ఫంక్షన్ థియేటర్ ఒకటి, సూపర్ మార్కెట్ ప్రొవిజన్ ఒకటి, అట్ ద సేమ్ టైం చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఇస్తున్నామండి ప్రొవిజన్స్. ఓకే. ఇప్పుడు అసలు మనకి రామర్పాడేపు అటేపు ఏంటంటే ఇంకా మనకి అంత ఎక్కువగా ఫామ్ అయినట్లేదు కదండి. అంటే రెసిడెన్షియల్ అక్కడక్కడ అపార్ట్మెంట్లు పడుతున్నాయి, విల్లా ప్రాజెక్టులు పడుతున్నాయి, కానీ మరీ అంత థిక్లీ పాపులేటెడ్ అవ్వాలి కదా. అంత గ్రోత్ ఎలా ఉంటుంది అంటారు? ఇప్పుడు నాకు పిల్లలకి స్కూల్స్ కావాలన్నా, హాస్పిటల్స్ కావాలన్నా అవి ఎంత దూరంలో ఉన్నాయి మనకు అక్కడ? సార్ మనకి యామిటాస్ ఇంటర్నేషనల్ స్కూల్ వచ్చేసి 1/2 కిలోమీటర్ దూరంలో ఉందండి. ఇంటర్నేషనల్ స్కూల్ అది. అట్ ద సేమ్ టైం మనకి గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చేసరికి 4-5 కిలోమీటర్స్ దూరంలో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. అదేవిధంగా 6 కిలోమీటర్స్ దూరంలో ఆయుష్ హాస్పిటల్ ఉందండి. ప్లస్ రమేష్ హాస్పిటల్ కూడా 6 కిలోమీటర్స్ దూరంలో ఉంది. మనకి నారాయణ స్కూల్, చైతన్య స్కూల్ కూడా వెరీ నియర్ సార్. 15 మినిట్స్ మన జర్నీలో ఉన్నామండి. అదేవిధంగా బస్ స్టాండ్కి, రైల్వే స్టేషన్కి కూడా 15 మినిట్స్ దూరంలో వెళ్ళిపోవచ్చండి మనం. ప్లస్ మా వెంచర్ మీదుగా మనకి గన్నవరం ఎయిర్పోర్ట్కి కూడా 15 మినిట్స్లో వెళ్ళిపోవచ్చండి. అదే. కాకపోతే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మీ వెంచరు మెయిన్ మనకి అవుటర్ రింగ్ రోడ్ లో ఉంది. సో ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఈజీగా రోడ్ యాక్సెస్ కూడా ఉన్నాయి కదండి? ఎస్ సార్. ఓకే. ఏంటి సార్ మీ వెంచర్కి ల్యాండ్ మార్క్ గా చెప్పాలంటే ఏం చెప్తారు? ల్యాండ్ మార్క్ రామవరపాడు ఇన్నర్ రింగ్ రోడ్ దిగిన తర్వాత నుంచి ముస్తాబాద్ రోడ్ అండి మాది వెంచరు. నియర్ బై హుండాయ్ షోరూమ్ అండి. కార్ షోరూమ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కార్ షోరూమ్, హుండాయ్ షోరూమ్ అండి అది. ప్లస్ ఆంధ్రజ్యోతి పేపర్ ఉంది. నియర్ బై ల్యాండ్ మార్క్ హుండాయ్ షోరూమ్ సార్ మాది. అంటే అసలు మీరు ఆ లొకాలిటీని చూస్ చేసుకోవడానికి ఏంటి సార్ రీజన్? ఎందుకంటే ఇప్పుడు మనకి రామర్పాడేపు అండ్ ముస్తాబాద్ రోడ్డు స్పెసిఫిక్ గా చూస్ చేసుకోవడానికి రీజన్స్ ఏంటి సార్? మనకి బందర్ రోడ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 20 కిలోమీటర్స్ వేరియంట్లో వెళ్ళిపోయింది సార్ మనకి బెన్ సర్కిల్ నుంచి. అంటే మనం విజయవాడ సిటీ ఎక్కడి నుంచి మనం లెక్కేసుకున్నా కూడా బెన్ సర్కిల్ నుంచి ఆర్ బస్ స్టాండ్ నుంచి మనం కౌంట్ చేసుకుంటాం సార్. సో మనకి బందర్ రోడ్ వచ్చేసరికి 20 కిలోమీటర్స్ వేరియేషన్ వెళ్ళిపోయింది. మనకి ఇక్కడ వచ్చేసరికి బందర్ రోడ్ నుంచి మనకి రామవరపాడు రింగ్ రోడ్ దగ్గరికి 8 కిలోమీటర్స్ వస్తుందండి. అక్కడి నుంచి మనకి ఒక 2 కిలోమీటర్స్. సో 10 కిలోమీటర్స్ వేరియేషన్లోనే మనకు వస్తుంది వెంచరు. అట్ ద సేమ్ టైం నార్త్ ప్లస్ అవుటర్ రింగ్ రోడ్ పడుతుంది కాబట్టి డెవలప్మెంట్స్ అనేవి హౌసింగ్ ప్రాజెక్టులు ఎక్కువ వచ్చినాయండి మనకి రింగ్ రోడ్ దగ్గర. విల్లాస్ కానివ్వండి, హైరేజ్ బిల్డింగ్స్ కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, ఎక్కువ డెవలప్మెంట్స్ అన్నీ కూడా అటు జరుగుతుంది సార్. సో దానివల్ల మేము అటు చూస్ చేసుకున్నాం సార్. అది మనకి ఇటు రామర్పాడు అనేదానికి వాటర్ గురించి కొన్ని కంప్లైంట్స్ ఉంటాయండి. ఇప్పుడు మీ ప్రాజెక్ట్కి వచ్చేదానికి మీరు వాటర్ ఎలా సప్లై చేస్తున్నారు? అంటే మన గ్రౌండ్ వాటర్ అయినా లేకపోతే మున్సిపల్ వాటర్ కూడా ఉంటుందా సార్? ఓకే సార్, మాకు మున్సిపల్ వాటర్కి వాటర్ ట్యాంక్ కట్టామండి. 1,50,000 లీటర్లతోటి వాటర్ ట్యాంక్ మనం కన్స్ట్రక్షన్ చేశాము. ఆల్రెడీ 75% కంప్లీట్ అయిపోయింది వర్క్. దాంతోపాటుగా మేము బోర్ వేసామండి. బోర్ వచ్చేసరికి మనకి 100 ఫీట్ లోపే పడిందండి, 95లోనే పడింది వాటరు. సో వాటర్ కూడా మనకి స్వీట్ వాటర్ కాదు కానీ, సో మనం డ్రింకింగ్ వాటర్ అండి, డ్రింక్ చేయొచ్చు మన వాటర్. మీరు ఇంతకుముందు మీకు విల్లా ప్రాజెక్టులు కట్టిన ఎక్స్పీరియన్స్ ఏముందా సార్ మీ కంపెనీకి? మా కంపెనీకి విల్లా ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ లేదు కానండి, అపార్ట్మెంట్స్ కట్టిన ఎక్స్పీరియన్స్ ఉందండి. ఓకే. సో ఇది మీది ఫస్ట్ విల్లా ప్రాజెక్ట్ అయితే? అవునండి. మనకి ఈ వెంచర్ వచ్చేసరికి మాది 20వ వెంచర్ అండి. రాజధాని ఏరియాలో, అమరావతి ఏరియాలో ఆల్రెడీ 19 వెంచర్లు కంప్లీట్ చేసామండి ఎవర్గ్రీన్స్. ఇది వచ్చేసరికి 20వ వెంచర్ మేము చేస్తున్నది. సో మా డెవలప్మెంట్స్ వచ్చేసరికి మేము చాలా అద్భుతంగా తీర్చిదిద్దుతామండి. ఎందుకంటే మిగతా కంపెనీలని మనం అనడం కాదు కానివ్వండి, అన్ని కంపెనీలకి ధీటుగా మనం డెవలప్మెంట్ చేసి చూపిస్తున్నాం సార్ ఇక్కడ. ఓకే. మీరు ఇప్పుడు రాజధాని అన్నారు కాబట్టి, అంటే మరి మనకి పోయినసారి అంటే మొన్నటిదాకా కూడా ఏంటంటే కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని రాజధాని వెళ్ళినాయి. సో అసలు ఇప్పుడు ఎలా ఉందండి టేపు రాజధాని వైపు? అంటే రాజధాని వైపు అంటే ఇప్పుడు రాజధాని ఏదనేది కూడా మనకి ఇంకా ఎవరికి అర్థం కాలేదు కదా సార్ ప్రస్తుతం. సో దాన్ని అనుకునే దానికన్నా మనం గుంటూరు వైపు అనేది అనుకుంటే బెటరు. గుంటూరులో ఏంటంటే ప్రజెంట్ బాగా డల్గా ఉంది సార్, ఏమీ జరగట్లేదు బిజినెస్ ఏమీ. సో మనకి విజయవాడలోనే ప్రస్తుతం బాగా జరుగుతుందండి. అట్ ద సేమ్ టైం ఒకవేళ రాజధాని వచ్చినా రాకపోయినా విజయవాడకి ఏంటంటే మా కంపెనీ పేరేనండి ఎవర్గ్రీన్. ఎవర్గ్రీన్ అనేది ఎప్పుడు కూడా ఎవర్గ్రీన్ లానే ఉంటుంది విజయవాడ. సో రాజధాని భూమితో సంబంధం లేదండి, ఇది ఎప్పుడు కూడా బిజినెస్ ఉంటూనే ఉంటుంది. అదేవిధంగా మనకు విజయవాడ బేస్ చేసుకొని ఏ బిజినెస్ అయినా కూడా, రియల్ ఎస్టేట్ ఏ కంపెనీకి అయినా కూడా
ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్ అండి. ఎందుకంటే విజయవాడ సరౌండింగ్స్లో ఇండస్ట్రీస్ కానీ ఎడ్యుకేషన్ హబ్స్ కానీ బాగా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎవర్ గ్రీన్స్ లాగానే జరుగుతుందండి బిజినెస్ అనేది. మనకి విజయవాడ చూసుకుంటే మొన్నటి దాకా కూడా ఎక్కువ మనకి అపార్ట్మెంట్లు ప్రాజెక్టులు ఎక్కువ నడుస్తూ ఉండేవి సార్. ఒక్కసారి విజయవాడ ట్రెండ్ కూడా విల్లాలకి, ఇండిపెండెంట్ హౌస్ కి, ఇలాంటి ప్లాట్ వెంచర్స్ కి మారిపోవడానికి కారణం ఏమంటారు సార్? ప్రీవియస్ అందరూ కూడా అపార్ట్మెంట్ వైపు బాగా మొగ్గు చూపారండి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో గత 2 సంవత్సరాల నుంచి పోల్చుకుంటే ప్రజలందరూ కూడా ఇండివిజువల్ హౌసెస్ మరియు విల్లాస్కు ఎక్కువ ప్రాముఖ్యత చూపుతున్నారు. ఎందుకంటే ఓపెన్ ప్లేసు ప్లస్ అట్ ద సేమ్ టైం ఓపెన్ ఎయిర్. ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్యం కాపాడుకుంటే చాలు, ఎక్కువ ఆస్తులు అవసరం లేదనే విధంగా ప్రజలు మనోభావాలు ఆ విధంగా ఉన్నాయి. దానివలన ఎక్కువ కూడా విల్లాస్కి, ఇండివిజువల్ హౌసెస్కి మొగ్గు చూపుతున్నారండి. ఒక బయ్యర్గా నేను మీ దగ్గర విల్లా కొనుక్కుంటున్నప్పుడు నేను లీగల్గా ఏమేమి చూసుకోవాలండి? అంటే ఇప్పుడు బేసిక్గా ఏంటంటే 23 ఎకరాలు లేకపోతే 40 ఎకరాలు స్థలం అన్నప్పుడు ఒక కస్టమర్గా నాకు లీగల్ వెరిఫికేషన్ చేయించుకోవడం అనేది చాలా కాంప్లికేటెడ్. సో నాకు మీ నుంచి వచ్చే లీగల్ ఇన్సూరెన్స్ ఏంటి? ఇప్పుడు మనకు అందులో ఏమి కాంప్లికేషన్స్ లేవు, ఇష్యూస్ లేవు అని. సార్ మాది వచ్చేసరికి లీగల్ డాక్యుమెంట్ పక్కాగా ఉంటుందండి. మొత్తం లీగల్ చేసేసి 3 లాయర్లతోటి లీగల్ చేసి లింక్ డాక్యుమెంట్స్, ఏమైనా ప్రీవియస్ రైతుల దగ్గర డెత్ అయిన వాళ్ళు ఉంటే డెత్ సర్టిఫికెట్స్, లీగల్ హెయిర్ అయితే ఏదంటే లీగల్ హెయిర్ సర్టిఫికెట్లు అన్నీ కూడా మేము ఒక ఫైల్ చేసి పెట్టామండి. ఆ ఫైల్ మీరు మీకు అనుకూలమైనటువంటి లాయర్కి మీరు చూపించుకోవచ్చు. సో బ్యాంక్ లోన్ కూడా ఫెసిలిటీ ఉందండి మనకి. ఇప్పుడు మనకి ఇందులో ప్రాజెక్ట్ తీసుకుంటే మనకి లోన్ ఫెసిలిటీ ఉందా సార్? బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉందండి. ఎంత దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? మనకి లోన్ ఎంత దాకా వస్తుందని చెప్పి? విల్లాకి అయితే 80% లోన్ వరకు వస్తుందండి. ఏది నేను ల్యాండ్ కొనుక్కున్నా నాకు 80% లోన్ దాకా వస్తుంది? అవునండి, ల్యాండ్ కమ్ కన్స్ట్రక్షన్కి వచ్చి 80% వరకు వస్తుందండి లోన్. ఓకే, ఇప్పుడు నేను ఓన్లీ ల్యాండ్ కొనుక్కుంటే సార్ అందులో? ఓన్లీ ల్యాండ్ కొనుక్కుంటే మీకు 50% వరకు వస్తుందండి లోను. 50% దాకా. ఓకే, ఇప్పుడు మనకి అక్కడ మార్కెట్ ప్రైస్ ఎంత? గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ప్రైస్ ఎంత ఉంది సార్? అది గవర్నమెంట్ ప్రైస్ వచ్చి 8,000 ఉందండి పర్ స్క్వేర్ యార్డ్. పర్ స్క్వేర్ యార్డ్ 8,000 ఉంది గవర్నమెంట్ స్క్వేర్. ఓకే, సో నాకు లోన్కి మనకి దాని మీద వస్తుంది గవర్నమెంట్ ప్రైస్ మీద. గవర్నమెంట్ ప్రైస్ ప్లస్ ఈ గవర్నమెంట్ ప్రైస్ ఎంతైతే ఉందో దానికి డెవలప్మెంట్ యాడ్ చేస్తామండి. సో ఆ డెవలప్మెంట్ ప్లస్ గవర్నమెంట్ ప్రైస్ మీద 90% వరకు ఇస్తారండి మనకి లోన్. ఐడిబిఐ, ఎస్బిఐ, హెచ్డిఎఫ్సి 3 బ్యాంకులు మనకి టైఅప్ అయి ఉన్నాయి సార్. ఓకే, మీరు అంటే ఒక వ్యాపారవేత్తగా లేదంటే ఇప్పుడు ఒక రియాల్టర్గా ఈ రామర్పాడు ఏరియా ఎలా డెవలప్ అవుతుంది, రేపొద్దున ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళకి ఇంకా అంత పొటెన్షియల్ గ్రోత్ ఉంటుందని మీరు ఇచ్చే అష్యూరెన్స్ ఏంటి సార్? సార్ మనకు భూమి కొనాలి అంటే హౌసింగ్ ప్రాజెక్ట్గా ఎక్కడైనా కూడా ఎవరైనా కూడా మనం దేన్ని చూస్తాం సార్? మనం ముందుగా మనకి అంటే రోడ్లు మెయిన్, ట్రాన్స్పోర్టేషన్. మనకి రోడ్ యాక్సెసిబిలిటీ ఎక్కడైతే ఎక్కువగా ఉందో అక్కడ మనకి డెవలప్మెంట్స్ అనేవి ఆటోమేటిక్గా జరుగుతాయండి. సో మా వెంచర్కి, రామవరపాడు వెంచర్కి 4 రోడ్లు కూడల్లో ఉంది. 4 రోడ్లకి చుట్టూతా కూడా 4 రోడ్లు ఉన్నాయి, మధ్యలో మా వెంచర్ ఉందండి. సో మేము వెళ్ళిన విధానం కూడా అదే విధంగా మనం డెవలప్ చేయొచ్చు అనే ఉద్దేశంతో వెళ్ళామండి మేము అక్కడికి. ఓకే, యా, సరే సార్. ఇంకా అంటే ఆ వెంచర్ గురించి నేను అడగనివి లేదంటే కస్టమర్లకి మీరు చెప్పాలనుకున్నవి ఏమన్నా ఉన్నాయా? కస్టమర్స్కి మేము చెప్పేది ఒకటేనండి. మాది వచ్చేసరికి కోహినూర్ సిటీ, ఎవర్ గ్రీన్స్ కంపెనీ వారి కోహినూర్ సిటీ అండి. ఇది వజ్రం లాంటి వెంచరు. వజ్రం అనేది ఏ విధంగా మనకి మెరుస్తూ ఎదుటివారికి మనల్ని మెప్పిస్తుందో అదేవిధంగా మా వెంచర్లో ఉన్నటువంటి భూమి కొన్న కస్టమర్స్కి ఎట్టి పరిస్థితుల్లో అప్రిషియేషన్ వస్తుందండి. ఎందుకంటే మన డెవలప్మెంట్స్ యాక్టివిటీస్ అన్నీ కూడా రామవరపాడు రింగ్ రోడ్ నుంచి ముస్తాబాద్ రోడ్లో బాగా జరుగుతున్నాయి. అదేవిధంగా ఈరోజు పెట్టిన పెట్టుబడి మ్యాక్సిమం మనకి 4 years 5 years కల్లా డబుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. భూమిని నమ్ముకున్న వాళ్ళు ఎప్పటికీ నష్టపోరు. అదేవిధంగా కన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతున్నాయి కాబట్టి మనకి పెరిగే అవకాశం ఉంటుంది. సో ప్లస్ దాంతోపాటుగా మాది గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి ఎంట్రన్స్లో ఆర్చ్ ఉంటుంది, గేటు, వాచ్మెన్ ఫెసిలిటీ ఉంటుంది. సెక్యూరిటీ పర్పస్లో 5 years పాటు మేము అష్యూరెన్స్ ఇస్తామండి. 5 years పాటు మెయింటెనెన్స్ మాదే, కంపెనీదే బాధ్యత ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎందుకంటే మనకి విజయవాడ దాని చోట్ల నిజంగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులు ఎస్పెషల్లీ మనం స్థలాలు కొనుక్కుందామంటే చాలా తక్కువ ఉన్నాయి. అండ్ మీరు చెప్పినట్టు మీది చక్కగా మన రామర్పాడు ఔటర్ రింగ్ రోడ్డుకి చాలా అందుబాటు దూరంలో అండ్ మెయిన్ రోడ్డు మీద ఉంది.
సో డెఫినెట్ గా ఎవరైనా సరే ఒక ఇండిపెండెంట్ హౌస్ కట్టుకోవాలన్నా సరే, లేకపోతే ఒక ప్లాట్ కొనుక్కోవాలన్నా సరే, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం కూడా ఇది నిజంగా ఒక మంచి వెంచరు. సో డెఫినెట్ గా మీరు విజిట్ చేయండి, మాధవరావు గారితో మాట్లాడండి, కిషోర్ గారితో మాట్లాడండి. మీకు అక్కడ ఇంకా ఏదైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే డెఫినెట్గా మా టీం అంతా కూడా మీకు హెల్ప్ చేస్తారు. సో ఒకసారి సైట్ విజిట్ చేసి మీరు నిర్ణయం తీసుకుంటే మాత్రం మీకు ఫ్యూచర్లో అంతకంత ఇన్వెస్ట్మెంట్కి రిటర్న్ వస్తుందని చెప్పి మేము 100% చెప్పగలం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్.